హైడ్రా అంటే చట్టమా లేక కావలసినట్లు మార్చుకోగలిగే ఒక వ్యవస్థ? రూల్ బుక్స్ నిబంధనలు కొందరికేనా, అందరికీ కాదా? కబ్జా చేసేసి సమాజ సేవ చేస్తామంటే చట్టాలు వర్తించవా? హైడ్రాకు చీఫ్ గా ఉన్న రంగనాథ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకొచ్చా? ఒక ఐపీఎస్ గా ఉండి కూడా చట్టాన్ని పక్కాగా ఫాలో అవ్వకపోతే ఎలా? సల్కం చెరువు కబ్జాకు గురైందని తెలిసి అక్కడ ఉన్న కాలేజ్ అక్రమ నిర్మాణం అని కన్ఫర్మ్ అయ్యాక కూడా ఇది మేము కూల్చబోము అని హైడ్రా ప్రకటించడంపై బీజేపీ బజరంగ్ దళ్ వేస్తున్న ప్రశ్నలివి. అసలు సల్కం చెరువు విషయంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ఫుల్ అండ్ ఫైనల్ లో ఇంకాస్త డీటెయిల్డ్ గా చూద్దాం. హైడ్రా ఇచ్చిన క్లారిటీ ఇది. ఫాతిమా కాలేజ్ కూల్చివేతలపై ఈ అంశంపై హైడ్రా స్పందించింది. ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా కాలేజ్ ని మేము కూల్చబోము అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. పాత బస్తీ సల్కం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న ఫాతిమా కాలేజ్ నిర్మాణాలు ఉన్నట్లు గతంలో నిర్ధారించిన హైడ్రా విద్యార్థుల అకాడమిక్ ఇయర్ అయిపోగానే కాలేజ్ పై పక్కాగా యాక్షన్ ఉంటుందని అప్పుడు చెప్పారు. కానీ లేటెస్ట్ గా ఏం చెప్పారంటే కాలేజ్ నిర్మాణాలను మేము కూల్చట్లేదు అని హైడ్రా స్పష్టం చేసింది. ఈ కాలేజీలో పేదలకి ఉచితంగా చదువు చెప్తున్నారని, సామాజిక కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. సో హైడ్రా కమిషనర్ ప్రకటనపై బీజేపీకి కోపం వచ్చింది. ఎంఐఎం జోలికి వెళ్లే దమ్ము హైడ్రాకి లేదు అంటున్నారు బీజేపీ నేతలు. పేదల ఇళ్లపై ఆ మానవత్వాన్ని ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకి భయపడుతోందంటూ ఆరోపిస్తున్నారు. సో దీనికి కమలం కౌంటర్ ఎలా ఉందంటే హైడ్రా అనేది ఒక హైడ్రామాగా మారిపోయిందంటున్నారు. పేద హిందువుల ఇళ్లు కూల్చడమే హైడ్రా టార్గెటా అని ప్రశ్నిస్తున్నారు. కొందరిని భయపెట్టి డబ్బులు దండుకోవడానికే హైడ్రా చేస్తున్న డ్రామాలు అంటున్నారు. ఇక హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలపై బజరంగ్ దళ్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్లడానికి హైడ్రా రంగనాథ్ భయపడుతున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక హైడ్రా అనేది ఒక హైడ్రామాగా మారిపోయిందని విమర్శిస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కేవలం కొందరిని భయపెట్టి డబ్బులు దండుకోవడానికి హైడ్రా పనిచేస్తోందంటూ మండిపడ్డారు. మానవత్వ కోణంలోనే ఫాతిమా కాలేజీని కూల్చడం లేదంటున్న హైడ్రా మరి పేదల ఇళ్లపై ఆ మానవత్వాన్ని ఎందుకు చూపించలేకపోయిందంటూ ఆయన ప్రశ్నించారు. సరే మంచి అటువంటి పేదల ఇల్లు ఎందుకు కొడుతున్నారు? అప్పుడే లోన్ తీసుకొని గృహప్రవేశం చేసుకొని గృహప్రవేశం నాడే ఇల్లు గూడు కడితే దాని సంగతి మళ్ళీ ఏంది? వాళ్ళ పేదోళ్ళు గారా? వాళ్ళకి మానవత్వం లేదా? మానవీయతం లేదా వాళ్ళకు? ఎవరైతే ఏడ్చి మా ఇల్లు కాపాడని చెప్పే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జీలు చేసి పక్కకు తీసుకుపోయి ఇల్లు కూడా కొట్టారు. మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళు గారా? ఈరోజు కేవలము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము, మీ రాజకీయ పబ్బం కోసము, లేకుంటే వాళ్ళతో భయపడవు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వాళ్ళతో భయపడుతుంది కాబట్టే మీరు ఫాతిమా కాలేజ్ మీద మీరు యాక్షన్ తీసుకో. అప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, తర్వాత తీసుకుంటా అన్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇవన్నీ తీసుకోరు. ఇప్పుడు మానవత్వం కోణం గుర్తొచ్చింది. మానవత్వం కోసం ఒకళ్ళకే ఉంటుందా? ఒక మధ్యస్థ పార్టీకి వాళ్ళ మీదనే ఉంటుందా? వేరే వాళ్ళ మీద ఉండదా? పేదవాళ్ళ మీద ఉండదా? కాంగ్రెస్ ప్రభుత్వం వలన ఈరోజు నష్టపోయేది ఈ రాష్ట్రంలో అంటే పేదవాళ్ళు. కాబట్టి పేదవాళ్ళకు న్యాయం చేయాలంటే ఈ హైడ్రా బీడ్రా అన్నీ కూడా హైడ్ డ్రామాలు అయిపోయినాయి. కేవలం పేదవాళ్ళని భయపెట్టడానికి, ఉన్న వాళ్లకు సహాయం చేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి మంచి ముడుపులు వచ్చేటట్టు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆలోచన హైడ్రా డిపార్ట్మెంట్ది ఆ స్కూల్ ఫాతిమా స్కూల్ పట్ల మేము ఖండిస్తాం. సో హైడ్రా పనితీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా. ఎంఐఎం జోలికి వెళ్లే దమ్ము హైడ్రాకి లేదని, పేద హిందువుల ఇల్లు టార్గెట్ గా హైడ్రా చేసిన చర్యల్ని తాము సమర్థించమని చెప్తున్నారు విశ్వేశ్వరరెడ్డి. సల్కం చెరువు నేను నా సోషల్ మీడియా చూడండి 8 ఏళ్ల కింద పెట్టిన ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంటే అది కబ్జా. సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కన ఈ చెరువు మధ్యలో కట్టిండ్రు. కానీ వీళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ వీళ్ళ ఓట్ బ్యాంక్. ఎంఐఎంకు భయపడతారు. ఎంఐఎం ఓల్డ్ సిటీని పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఎంఐఎం. ఈ హైడ్రా దానిలో లొంగిపోయిండ్రు. హైడ్రాకున్న బలం ఏంటంటే వాళ్ళ బుల్డోజర్ బలం కాదు, వాళ్ళకు మంచి పేరు, క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ మొత్తానికే పోయింది. క్రెడిబిలిటీ లేని హైడ్రా అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాటకాలు ఆడుతున్నారని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో, ఇమాం పార్టీకి చెందినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో పూర్తిగా అది ప్రభుత్వం యొక్క స్థలంలో ఉంది. అది కనిపిస్తలేదా? అది తీవ్ర వ్యతిరేకం వచ్చినప్పుడు వచ్చే సంవత్సరం కూస్తామన్నాం, సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే సామాజిక కోణంలో ఆలోచిస్తూ చదువు చెప్తా ఉన్నారని అంటా ఉన్నారు. అవన్నీ ఇది నాటకాలు ఆడడం అని స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ యొక్క స్థలం ముట్టుకోవడానికి భయపడతా ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. లేదా నువ్వు ఆ పార్టీ నాయకులు లేక నువ్వు వివరిస్తూ ఉన్నావు. ఎక్కడ కూడా హిందువుల ఇంట్లో కూర్చావు తప్ప ముస్లిం సంబంధించినటువంటి ఇళ్ళను ఎక్కడ కూడా కూర్చోలేరని స్పష్టంగా కనబడతావు. కానీ ఫాతిమా కాలేజీని నీకు కూర్చోడానికి నా చేత కాదని చెప్పు, సామాజిక కోణంలో ఎందుకు చెప్తా ఉన్నాం అని బజరంగదళ్ కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది.